సంక్రాంతికి జరిగే రంగోలీ కాంపిటీషన్ని తెలుగులో ఏమంటారు? ముగ్గుల ప్రోగ్రామ్. కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్ బా. ఏ ఆఫ్రికన్ కంట్రీలో ఎక్కువ పాపులేషన్ అనేది ఉంటుంది? ఏ ఆఫ్రికన్ కంట్రీయా? ఏమో తెలియదు మనకు. ఎలా అంటే ఏమంటారు బాగా రష్యానా? ఆఫ్రికన్ కంట్రీయా? ఏమో బ్రో ఎంతో స్టార్ట్ అవుతుంది. ఎన్నా? సౌత్ నార్త్ కొరియా. అది కొరియా, అది వేరే కాంటినెంట్ కదా, ఆఫ్రికన్ కాంటినెంట్. నైజీరియానా? బుర్రా పాడు. అందుకే అబుల్ కలాం యొక్క పెన్ నేమ్ ఏంటి? ఫౌంటైన్ పెనా? ఇంకో పేరు ఉంటుంది, అది కూడా సంథింగ్ ముస్లిం ఆ టైప్ పేర్లను. ఏ జెడ్ క్యానం ఏతోనా? ఏ జెడ్ వస్తుంది, తర్వాత 2 letters ఉంటుంది. అజీజా? దగ్గరకు వచ్చారు. ఐ కాకుండా ఏ పెడితే అదే ఆన్సర్. అజాజ్. అజాద్. ఓకే, ఇది ఒక సెలబ్రిటీ సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాను, మీరు పేరు గెస్టండి. ఓకే ఓకే బ్రో. ఆయన్ని టైగర్ ఆఫ్ మైసూర్ అంటారు అనమాట. టైగర్ ఆఫ్ మైసూరు ఆయనని? అరే ఎవరు ఉండే? కుల్కుతుబ్ షానా? తెనాలి రామకృష్ణ? టైగర్ ఆఫ్ మైసూరు ఎట్లా ఉండేరా? లాస్ట్లో సుల్తాన్. టిప్పు సుల్తానా? కరెక్ట్ ఆన్సర్. ఫ్యామిలీ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఏ అనే పర్సన్ బి వల్ల డాటర్ అనమాట. ఏ అనే పర్సన్ బికి డాటర్. ఏ అనే పర్సన్ బికి డాటర్. బి అనే పర్సన్ సికి సన్. బి అనే పర్సన్ సికి సన్. ఏ అనే పర్సన్ బికి డాటర్. సి ఇక్కడ జనరేషన్ మారిపోతుంది, ఇంకా పై జనరేషన్ వెళ్తుంది. ఏమైంది? పెద్దాడియా? చూస్తున్నామని చెప్పరా? దీనే చెప్పాలి అన్నీ. సైలెంట్ అయిపోయింది. ఓకే, ఇది ఎలాగంటే కింద మన జనరేషన్ నుంచి పై జనరేషన్కి వెళ్తుంది అన్నమాట. కొడుకువా? మీరు మీకు సిస్టర్ ఉందనుకోండి, మీ సిస్టరు బికి అంటే మీ ఫాదర్కి డాటర్. మా ఫాదర్కి డాటర్. ఏ అనే పర్సన్ బి మీ ఫాదర్కి డాటర్. బి అనే పర్సన్ సికి సన్ అంటే మీ ఫాదరు మీ తాతయ్య వల్ల కొడుకు. ఇప్పుడు ఏ సికి ఏమవుతారు? మీ చెల్లి మీ తాతయ్యకి ఏమవుతారు? మనవరాలా? మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్. 10/100 = ఎంత? 10/100 = 100. మ్యాథ్స్ రాదు బ్రో. పాయింట్స్లోకి వెళ్దాం. 1కి నెక్స్ట్ మైనస్లోకి వెళ్తే అట్లా. 10/100 ఎంత అంటారు? ఏమో బ్రో తెలియదు. 1/10 ఎంత? 1 × 1 1 × 10 1/10 వస్తుంది. 1/10 ఎంత? అంటే ఏ విషయంలో అడుగుతారు అర్థమైతే మల్టిపుల్ చేయాలా దాన్ని? ఏం డివైడెడ్ బై 1/10. బై అంటే డివైడెడ్ బై కదా. మాకు రావు డివిజన్స్ అయితే రావు. 0.1. 0.1. ఓకే బ్రో. 10/100 అయినా సేమ్ అది వస్తుంది, 1/10 అయినా సేమ్ కదా. డివిజన్స్ రావు బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. ఏ ఫెస్టివల్ అనేది లార్డ్ కృష్ణ బర్త్డే కింద సెలబ్రేట్ చేస్తారు? తెలుసా? ఐడియా లేదా? కృష్ణాష్టమా? కృష్ణాష్టమి. చిటికలే. జపాన్ యొక్క క్యాపిటల్ ఏంటి? టోక్యో. చిటికలే. మైక్రోసాఫ్ట్ అనేది ఎవరు స్థాపించారు? ఫౌండెడ్? బిల్ గేట్స్. క్లాప్స్ బా. అండ్ ఇదొక ఫేమస్ సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాను, మీరు అతను ఆమె పేరు గెస్సండి. ఓకే, ఫేమస్ ఫర్ ఈజ్ సిక్సెస్ అంటే ఒకే ఓవర్లో 6లు కొట్టి ఫేమస్ అయ్యారు. ఓకే, సూర్యకుమార్ కదా? సారీ, యువరాజ్ సింగ్. కరెక్ట్ ఆన్సర్. ఒక ఫ్యామిలీ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఏ అనే పర్సన్ బి వాళ్ళ మదర్. ఏ అనే పర్సన్ బి వాళ్ళ మదర్. బి అనే పర్సన్ సికి ఫాదర్. ఇప్పుడు ఏకి సికి రిలేషన్ ఏంటి? ఏ అనేవాళ్ళు బి వాళ్ళ మదర్. బి అనే పర్సన్ సికి ఫాదర్. బి అనేవాళ్ళు సికి మదరా? వైఫ్ అండ్ హస్బెండ్. జనరేషన్ మారిపోతుంది. సన్ ఇక్కడ ఏం చెప్పలేదు కదా, వైఫ్ అండ్ హస్బెండ్. ఏ అనే వాళ్ళేమో బి వాళ్ళ ఫాదరా మదరా? ఏ అనే పర్సన్ ఈజ్ బి ఆఫ్ మదర్ ఆఫ్ బి. ఏ
బీకి మదర్, బి సికి ఫాదర్. బి సికి ఫాదరా? ఇక్కడ అవుతుంది. జనరేషన్ వస్తుంది. ఏ బీకి మదర్ అన్నప్పుడు బి మళ్ళా ఫాదర్ ఎట్లా అవుతుంది? ఏ పర్సన్ ఏ మదర్ బ్రో, ఏ మదర్ వచ్చేసరికి బీకి సన్, బి సన్ అన్నట్టు. బి సన్. ఓకే, బి అనే పర్సన్ ఇప్పుడు ఫాదర్, సి సన్ అవుతారు. గ్రాండ్ ఫాదర్. అంతే బ్రో. థ్యాంక్ యూ బ్రో. అది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? రావణ్ణి చంపినందుకు. అంటే రావణ్ అంటే ఎవరు చంపారు? రాముడు. రావణ్ చంపి అయోధ్యకు తిరిగి వెళ్ళిన రోజుని దివాళీ కింద సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్లో కోల్డెస్ట్ ఓషన్ ఏంటిది? అంటార్టికా. అంటే అది కూడా కోల్డెస్టే, కాకపోతే బాగా ఫ్రీజెస్ కోల్డ్ అన్నమాట. పసిఫిక్. ఏతోనే స్టార్ట్ అవుతుంది. అంటార్టిక్. అంటార్టికా చెప్పారు ఆల్రెడీ. ఏతో స్టార్ట్ అయింది. ఆర్కిటిక్ క్వశ్చన్. రైజింగ్ సన్ అనేది వరల్డ్లో ఏ కంట్రీని పిలుస్తారు అనమాట? రైజింగ్ సన్ స్టేట్ తెలుసు, అరుణాచల్ ఇండియాలా? కంట్రీ చైనా. అడ్వాన్స్డ్ ఉంటుంది బాగా. జపాన్. కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్ బా. ఓకే, ఇది ఒక సెలబ్రిటీకి రిలేటెడ్ క్వశ్చన్. క్లూ చెప్తాను, మీరు ఆన్సర్ గెస్ చేయండి. ఆయన సైరా నరసింహారెడ్డిలో డ్యూయల్ రోల్ చేశారు. సినిమా తెలుగు. సైరా నరసింహారెడ్డి దాంట్లో డ్యూయల్ రోల్స్ చేశారు. మెగాస్టార్ అంటారా? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. చిటికలే. ఓకే, ఇది ఫ్యామిలీ రిలేషన్స్ సంబంధించిన క్వశ్చన్. ఎక్స్ అనే పర్సను వైకి ఫాదర్, జెడ్ అనే పర్సను వైకి వైఫ్. ఇప్పుడు ఎక్స్కున్న జెడ్కి రిలేషన్ ఏంటి? డాటర్. బ్రదర్ అండ్ సిస్టర్. సరిగ్గా అర్థం చేసుకోండి. ఎక్స్ అనే పర్సన్ వైకి ఫాదర్ అనమాట. ఓకే, ఎక్స్ అండ్ వై ఆర్ ఫాదర్ అండ్ సన్స్. ఓకే, వై అండ్ జెడ్ వచ్చేసరికి హస్బెండ్ అండ్ వైఫ్స్. ఇప్పుడు ఎక్స్కి జెడ్ ఏమవుతారు? సరే, ఫాదరే ఆ టైపే, కాకపోతే ఆపోజిట్ రిలేషన్ అయితే సన్. ఆపోజిట్ రిలేషన్ అంటే ఫాదర్ ఇన్ లా. కరెక్ట్ ఆన్సర్. మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్. 500 ప్లస్ 500 డివైడెడ్ బై 500 ఈక్వల్ టు ఎంత? 0. 500 ప్లస్ 500 ఓకే డివైడెడ్ బై 500. 2. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ అడుగుతాం, మీరు ట్రై చెప్పండి అంతే. ఇండియా యొక్క క్యాపిటల్ ఏంటి? ఇండియా క్యాపిటల్ మన మోస్ట్ ఢిల్లీ. ఢిల్లీ. కరెక్ట్. క్లాప్స్ బా. ఫోటోసిన్సిస్ ప్రాసెస్లో ఏ గ్యాస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట ఫోటోసిన్స్ జరగడానికి? మనం రిలీజ్ చేసేది ఏంటిది నోట్లో? కార్బన్ డైఆక్సైడ్. కరెక్ట్. చిటికలే. ఆ పర్సన్ ఎవరైతే సెలబ్రిటీ ఉన్నారో బర్తీ అనే సినిమాలో యాక్ట్ చేశారు, అండ్ కపూర్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్. కపూర్ ఫ్యామిలీ. అతను ఒక సేమ్ ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ని మ్యారేజ్ చేసుకున్నారు. కపూర్ ఫ్యామిలీ. కపూర్ ఫ్యామిలీ కూడా అదేమో కపూర్ ఫ్యామిలీ అయితే హైకిది కుక్కుండ్రా అది తెలియదు అన్న. బాలీవుడ్ యాక్ట్రెస్ని పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ యాక్ట్రెస్ అంటే హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు. కపూర్ ఫ్యామిలీకి సంబంధించిన హీరో. తెలియదు. రణబీర్ కపూర్. ఓకే, ఇది ఒక ఫ్యామిలీ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఏ అనే పర్సను బి వాళ్ళ సన్ అనమాట, కొడుకు. ఏ అనే పర్సన్ బి వాళ్ళ కొడుకు, బి అనే పర్సను సి వాళ్ళ కూతురు. ఇప్పుడు ఏకి సికి రిలేషన్ ఏంటి? ఏకి సీకినా మామ అవుతుంది. ఏ అనే పర్సను బికి కొడుకు అవుతారు. ఓకే, ఒక రిలేషన్ మారుతుంది. ఏ అనే పర్సను బికి కొడుకు, బి అనే పర్సను సికి కూతురు. ఇప్పుడు ఏ సికి ఏమవుతారు? నాయనమ్మ అవుతుంది. నానమ్మ గారు. ఏ చిన్న నానమ్మ. ఓకే, అతను ఏమవుతారు ఈమెకి? ఎవరు అదే కూతురు అవుతారు కదా. మీరు నానమ్మ అన్నారు. ఓకే, నానమ్మ లేకపోతే తాతయ్య. ఇప్పుడు అతను ఈ నానమ్మ అనే పర్సన్కి ఏమవుతారు? అంటే
కూతురే అవుతాడు కదా నాన్నమ్మకు. నానమ్మకి ఎలా అవుతారు కూతురు? నాన్న అట్లా అవుతారు కదా, ఆ. మనవాడు అవుతారు. ఓకే, ఇది మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్. 150 + 150 డివైడెడ్ బై 2. డివైడెడ్ బై 150 + 150 ఎంత? 100. 300. 300 బై 2 రెండుగా విభజిస్తాం. 20 300 బై 2నా? 2 10 110 210 10 1 11 150. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ బ్రదర్.